హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు ఈక్విటీస్ రీసెర్చ్. ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ కి స్వాగతం. సో మార్కెట్ చూస్తే మాత్రం మార్నింగ్ బోత్ ఇండిసెస్ లాభాలు ఓపెన్ అయ్యాయి. నిఫ్టీ చూస్తే 23,530 దగ్గర అరౌండ్ 117 పాయింట్స్ గ్యాప్ అప్ తో, బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 53,639 దగ్గర అరౌండ్ 183 పాయింట్స్ గ్యాప్ అప్ తో ఓపెన్ అవడం మనం బోత్ ఇండిసెస్ గమనించాం. సో మనకి చైనా యుఎస్ మధ్యలో చర్చలు జరుగుతున్నాయి, ఆ విషయం అందరికి తెలిసిందే. సో మేబీ చైనా వాళ్ళు ఇరాన్ని ఇంకా ఒప్పించి ఇక్కడ వార్ స్టాప్ చేస్తారా లేదా అన్నది జస్ట్ 1 days మనం ఆగితే కానీ మనకి కన్ఫర్మేషన్ రాదు. ఎందుకంటే మీడియాలో కూడా ఇంకా రిలీజ్ అవ్వలేదు దీని న్యూస్ గురించి. సో 2 months నుంచి ఏదైతే స్ట్రేట్ ఆఫ్ ఫామ్ హౌస్ నుంచి మనకి ఎగుమతులు దిగుమతులు చేస్తున్నామో అవి కూడా ఆగిపోయాయి. సో మేబీ ఈ చైనా వాళ్ళు వచ్చేసి ఇరాన్ని ఒప్పించేసి ఆ దిగుమతులు మనకి ప్రొవైడ్ చేస్తే మాత్రం మార్కెట్ సెంటిమెంట్గా మారి ఫర్దర్గా మనకి వేరే మూవ్స్ అనేది మనం చూసే ఆస్కారం బోత్ ఇండిసెస్లో కనిపిస్తూ ఉంటుంది. సో మనకి మార్నింగ్ చూస్తే మాత్రం నిఫ్టీ అమ్మయ్య 4 days పడ్డ దాని తర్వాత నిన్న ఒక రోజు పాజిటివ్తో ఇక్కడ నుంచి మార్కెట్స్ పుంజుకుంటాయేమో అన్న తనహాలో మనకు అనిపించాయి. బట్ నిన్నటి మన షోలో ఎపిసోడ్లో కూడా మనం అనుకున్నాము, నిన్నటి హై ఏదైతే బ్రేక్ అయితే మాత్రం అక్కడ నుంచి 5 minutes దాని అబోవ్ క్లోజ్ అవుతే ఫర్దర్గా అక్కడ నుంచి 200 to 300 points ర్యాలీ ఉంటుందని. సో అది ఎగ్జిబిట్ ఈ రోజు మనం ట్రేడ్లో జరగడం చూసాం. సో మనకి ఎప్పుడైతే ప్లస్కి ఒక 200 points వెళ్ళిన తర్వాత బ్యాంక్ నిఫ్టీ సడన్గా డేలో బోత్ ఇండిసెస్ ఇంకా డేలో అనేది కట్ చేయలేదు. సో ఆ గ్యాప్స్ ఏవైతే ఆ గ్యాప్స్ ఫుల్ఫిల్ చేసేసి మనకి అదే టైంలో ఏప్రిల్ సిరీస్ ఇన్ఫ్లేషన్ నెంబర్స్ WPI డేటా కూడా రావడం కనిపించాం. సో మనకి 8.30 వచ్చింది, మంత్ ఆన్ మంత్ చూసుకుంటే మాత్రం 3.88 వచ్చింది. సో ఆ టైంలో కూడా రూపీ ఏదైతే ఉందో అది కూడా మనకి డే లోస్ నుంచి రికవర్ అవ్వడం కూడా కనిపించాం. సో 95.66 దగ్గర ట్రేడ్ అవుతుంది, ప్రస్తుతం 95.82 దగ్గర ట్రేడ్ అవ్వడం మనం గమనిస్తూ ఉన్నాం. సో ఇలాంటి న్యూస్ ఒక్కసారిగా రావడంతో మార్కెట్స్ బ్యాంక్ నిఫ్టీ అయితే అరౌండ్ 900 points ర్యాలీ చూడగలిగాం, నిఫ్టీ అయితే అరౌండ్ 300 to 400 points అనేది హిప్ చూడగలిగాం. సో ఇలాంటి ఫార్మేషన్స్ కూడా మనకి మార్కెట్స్లో ఉంటుంది, దీన్ని కూడా మనం గెయిన్ చేసుకోవాలి. సో మొన్న జ్యువెలరీస్ని 1 year వరకు కొనొద్దని చెప్పారు. సో నిన్న ఆయిల్ అండ్ గ్యాస్ పైన రావడం చూసాం. సో ఈ రోజు మళ్ళీ గవర్నమెంట్ షుగర్ ఎక్స్పోర్ట్ స్టాక్స్ని బ్యాన్ చేస్తున్నామని చెప్పడం. సో సెక్టార్ రొటేషన్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఇలాంటి టైంలో మనం డెఫినెట్గా స్టాప్ లాస్తో ట్రేడ్ చేయడం ఇట్స్ ఎ గుడ్ సైన్ అని నా అభిప్రాయం. నిఫ్టీ చూస్తే మాత్రం ఒక స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ ఫార్మేషన్ రావడం మనం గమనించాం, అరౌండ్ 1.4%తో స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. సో మనకి సపోర్ట్స్ చూసుకుంటే మాత్రం ఇప్పుడు ఒక ఇంటర్మీడియట్ బాటమ్ అని చెప్పుకోవాలి. సో నిన్న వచ్చిన లో అయితే ఉందో 23,262 అది స్ట్రాంగ్గా సపోర్ట్గా నిలుస్తుంది. మేబీ అది బ్రేక్ డౌన్ అవుతే డౌన్ సైడ్లో 23,150 అంటే లో నుంచి స్మార్ట్ రికవర్ వచ్చిన దాని తర్వాత ఇక్కడ నుంచి 20 DMAని ఇంకా అధిగమించలేకపోయింది, అంటే 23,908. సో దాన్ని అధిగమించి మేబీ రేపటి ట్రేడ్లో దాన్ని అధిగమిస్తే మాత్రం అక్కడ నుంచి ఒక 200 points ర్యాలీ అనేది కూడా నెక్స్ట్ చూసే ఆస్కారం మనకి నిఫ్టీలో మనకు కనిపిస్తూ ఉంది క్లియర్గా. సో మనకి రేంజ్ చూసుకుంటే మాత్రం నిఫ్టీకి 23,262 నుంచి 23,900 or 24,200. సో ఈ రేంజ్లోనే కదలాడే ఆస్కారం నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ మనకి నిఫ్టీలో క్లియర్గా కనిపిస్తూ ఉంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం బ్యాంక్ నిఫ్టీ కూడా స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ ఫార్మేషన్ రావడం కనిపించింది, అరౌండ్ 1.6%తో. సో లో నుంచి అరౌండ్ 900 points ర్యాలీ అనేది బ్యాంక్ నిఫ్టీలో చూడగలిగాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఇంకా నిన్నటి లో అయితే ఉందో 53,194 దాన్ని బ్రేక్ డౌన్ చేయకుండానే దాన్ని అక్కడ ఒక 3 points అబరేషన్స్తోనే ఆ బ్రేక్ చేసింది. బట్ అదొక సపోర్ట్ తీసుకొని అక్కడ నుంచి 900 points ర్యాలీ అనేది బ్యాంక్ నిఫ్టీలో చూడగలిగాం. సో ఇలాంటి మూవ్స్ కూడా మనకి ఫర్దర్గా న్యూస్తో కూడా యాక్ట్ అయ్యే ఆస్కారం ఉంటుంది కాబట్టి సో మనకి ఇలాంటప్పుడు స్టాప్ లాస్తో ట్రేడ్ చేస్తే మనకి రానున్న రోజుల్లో హయ్యర్ ప్రయారిటీ వచ్చే ఆస్కారం మనకి కనిపిస్తూ ఉంది. సో అప్ సైడ్ రెసిస్టెన్స్ పాయింట్ చూస్తే మాత్రం 54,800 అనేది 3-day హై ఏదైతే ఉందో అదొక స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా నిలుస్తుంది. సో మేబీ దాన్ని అధిగమిస్తే మాత్రం 54,396 దట్ వాజ్ అండ్ 20 DMA బార్ వాల్యూ. సో డెఫినెట్గా 20 DMA నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ దాని ఎబో వచ్చినప్పుడే షార్ట్ టర్మ్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో అక్కడ లాంగ్ పొజిషన్స్ బిల్డప్ చేయాలి. లేదు అంటే కొద్దిగా రిస్కీ బేటెడ్ ట్రేడర్స్ అయితే ఉంటారో నిన్న వచ్చిన లో అయితే ఉందో అది స్టాప్ లాస్ పెట్టుకొని చేస్తే మాత్రం ఇక్కడ నుంచి 300 నుంచి 400 points ర్యాలీ అనేది ఇమీడియట్గా చూసే ఆస్కారం బోత్ ఇండిసెస్లో మనకు కనిపిస్తూ ఉంది. సో డెఫినెట్గా 20 DMA ఎబో ట్రేడ్ 1 or 2 days క్లోజ్ అవుతే ఈ రోజు వచ్చిన లో అవుతుందో అది బాటమ్ అవుట్ అయిపోయి మార్కెట్స్ ఇంకా ఫర్దర్గా అప్ సైడ్కి వెళ్ళే ఆస్కారం ఉంటుందని మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది. బ్యాంక్ నిఫ్టీ రేంజ్ చూస్తే మాత్రం ఒక 1200 points రేంజ్ అనేది నెక్స్ట్ కమింగ్ డేస్లో మనకు కనిపిస్తూ ఉంది. లీడింగ్ చేసిన స్టాక్స్ చూసుకుంటే మాత్రం సెక్టార్స్ వైజ్ చూసుకుంటే మాత్రం బ్యాంకింగ్స్, మెటల్స్, ఫార్మా స్టాక్స్ మంచి ర్యాలీ చూడగలిగాం ఈరోజు. సో నెగిటివ్లో మనకి టెక్నాలజీ స్పేస్ ఒక్కటి మనకి
నెగిటివ్లోనే ట్రేడ్ అవుతుందని చెప్పుకోవాలి. సో లార్జ్ క్యాప్ ఇండెక్స్ అయితే చాలా అవుట్ పెర్ఫార్మెన్స్ వస్తుంది. సో నిన్న మొన్నటి వరకు చూస్తే మాత్రం మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఇండెక్స్ చాలా బాగా పెర్ఫార్మెన్స్ అయింది. ఇప్పుడు లార్జ్ క్యాప్ అందుకుంది. అంటే మార్కెట్ సమ్వార్ ఎక్కడ బాటమ్ తీసేసుకొని ఇంకా ఫర్దర్గా అప్ సైడ్కి వెళ్దామన్న ఈహ్నంలో మనకు కనిపిస్తూ ఉంది. డిఫెన్స్ సెక్టార్ చూసుకుంటే మాత్రం లో నుంచి సాలిడ్ రికవర్ రావడం మనం డిఫెన్స్ సెక్టార్స్లో కూడా మనకు కనిపిస్తూ ఉంది. మెటల్ స్పేస్లో చూసుకుంటే మాత్రం వేదాంత, ఇండాల్కో, ఎన్ఎండిసి, జేఎస్డబ్ల్యూ స్టీల్, నాల్కో, జిందాల్ స్టీల్ లాంటి స్టాక్స్లో మంచి లాభాలు చూడగలిగాం. నష్టాల్లో చూస్తే మాత్రం బ్యాన్లో ఉన్న స్టాక్ ఏదైతే ఉందో సేల్ అదొక్కటే మనకి హైలో ట్రేడ్ అవ్వడం మనం గమనించాం. ఫార్మా స్పేస్లో చూస్తే మాత్రం సిప్లా, ఇప్కా ల్యాబ్, లారస్ ల్యాబ్, ఆల్కెమ్, లుపిన్ లాంటి స్టాక్స్లో మంచి లాభాలు ట్రేడ్ అయ్యి నష్టాలు చూసుకుంటే మాత్రం పీపీఎల్ ఫార్మా, వాకార్డ్ ఫార్మా లాంటి స్టాక్స్లోనే నష్టాలు ట్రేడ్ మనకు కనిపిస్తుంది. సో మనకి 3 years లో ఏదైతే ఉందో ఇండెక్స్ టెక్నాలజీ స్పేస్, సో ఓపెన్ ఏఐ వచ్చిన దాని తర్వాత టెక్నాలజీ స్పేస్ చాలా వీక్ అని చెప్పుకోవాలి. సో ఫర్దర్గా నెక్స్ట్ 1 quarter వరకు కూడా మనకి టెక్నాలజీ స్పేస్ కొద్దిగా వీక్గానే పెర్ఫార్మెన్స్ చేసే ఆస్కారం మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో లాభాలు చూసుకుంటే మాత్రం ఒక్క స్టాకే ఉంది, విప్రో స్టాక్. రెస్ట్ ఆఫ్ మనకి నష్టాలు చూసుకుంటే మాత్రం ఇన్ఫోసిస్, ఎల్టీఐ మైంట్రీ, కోఫోర్జ్, టెక్ మహేంద్ర, ఎంపసిస్ లాంటి స్టాక్స్లో మనకి నష్టాలు ట్రేడ్ మనం గమనిస్తున్నాం. సో డిఫెన్స్ స్పేస్ మనం అనుకున్నాం. సో చాలా అవుట్ పర్ఫార్మెన్స్ అయిందని ఎంటార్, సోలార్ ఇండస్ట్రీస్, హెచ్ఏఎల్, బిఈఎల్ లాంటి స్టాక్స్లో మంచి లాభాలు ట్రేడ్ అయ్యి నష్టాలు చూసుకుంటే మాత్రం డిసిఎక్స్ సిస్టమ్స్, బీడీఎల్, జెన్సార్ టెక్నాలజీస్ లాంటి స్టాక్స్లో మన నష్టాలు ట్రేడ్ మనం గమనించాం. సో మనకి షుగర్ స్పేస్ బ్యాన్ చెప్పిన దాని తర్వాత షుగర్ స్టాక్స్ చాలా బాగా క్రాష్ అని చెప్పుకోవాలి. దాంపూర్ షుగర్ 6.5% పడిందని చెప్పుకోవాలి. దాల్మియా భారత్ షుగర్ కూడా అరౌండ్ 4.9% డౌన్లో ట్రేడ్ అవ్వడం మనం గమనించాం. బలరాంపూర్ చిన్ని ఈ స్టాక్ కూడా 2.5% డౌన్లో మనం ట్రేడ్ అవ్వడం కనిపించాం. డిసిఎం, శ్రీరామ్ ఫైనాన్స్ కూడా అరౌండ్ 1.5% డౌన్లో మనం ట్రేడ్ అవ్వడం గమనించాం. సో రిజల్ట్ రియాక్షన్తో చూసిన స్టాక్స్ చూసుకుంటే మాత్రం పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చిన బాలాజీ అమైన్స్ స్టాక్స్ చూసుకుంటే మాత్రం 20% అప్పర్ సర్క్యూట్లో సీలింగ్లో ఉంది. ఎన్ఎల్సి ఇండియా చూస్తే మాత్రం 18% అప్పర్ సీలింగ్లో ఉంది ఈ స్టాక్ కూడా. సిప్లా కూడా మనకి మంచి రిటర్న్స్ రావడంతో 6.5% ర్యాలీ అనేది చూడగలిగాం. అలాగే నెగిటివ్ రియాక్షన్ చూసుకున్న స్టాక్స్ చూసుకుంటే మాత్రం కేన్స్ టెక్నాలజీ చాలా బాగా డ్యామేజ్ అయిందని చెప్పుకోవాలి. అరౌండ్ 18% ఈరోజు లోలో ట్రేడ్ అవుతుంది. జాగిల్ ప్రిపేర్డ్ లాంటి స్టాక్ 234 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ కూడా అరౌండ్ 18% డ్రాగ్ అయింది. డిసిఎం, శ్రీరామ్ ఫైనాన్స్ కూడా మనం చూసుకుంటే మాత్రం ఇది షుగర్ స్పేస్ సంబంధించిన స్టాక్, ఇది కూడా అరౌండ్ 5% డౌన్లో మనం ట్రేడ్ మనం గమనించాం. సో రికార్డ్ హైస్లో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ చూసుకుంటే మన బిఎస్సి అరౌండ్ 3% ర్యాలీ 4000 మార్క్ని అందుకుంది. ఎంసీఎక్స్ చూసుకుంటే మాత్రం 3274 దగ్గర ట్రేడ్ అవుతుంది. అరౌండ్ ఇది కూడా మనకి 3% ర్యాలీలో మనకు కనిపిస్తూ ఉంది. వేదాంత 3% ర్యాలీ, హిందాల్కో చూస్తే మాత్రం 2.5% ర్యాలీ స్టాక్స్లో మనకు కనిపిస్తుంది. సో లారస్ ల్యాబ్ చూసుకుంటే మాత్రం ఒక బయింగ్ ఆపర్చునిటీ ఏదైనా 1286 or 1250 వస్తే మాత్రం తీసుకోవచ్చు. రానున్న రోజుల్లో మేబీ ఇక్కడ నుంచి ఇంకా 1356 or 1400 రేంజ్లో కూడా వెళ్ళే ఆస్కారం మనకు కనిపిస్తుంది. నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ బోత్ ఇండిసెస్ స్టాప్ లాస్తో ట్రేడ్ చేయడం ఇట్స్ ఏ గుడ్ సైన్. ఎందుకంటే 20 DMM మనకి పైన రెసిస్టెన్స్ పాయింట్ కనిపిస్తుంది. దాన్ని అబౌవ్ 1 or 2 days క్లోజ్ అయితే మాత్రం మనకు ఫర్దర్గా ఇంకా అప్ సైడ్ వెళ్ళే ఆస్కారం ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా స్టాప్ లాస్తో ట్రేడ్ చేయడం ఇట్స్ ఏ గుడ్ సైన్ నా అభిప్రాయం. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈక్విడియస్ రీసెర్చ్. ఈక్విడియస్ రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.